ప్రహ్లాదుని తీసుకుంటే అనేక రకాల శిక్షలు. మరి ఆయనకు పాపం ఉందా అంటే ఆయన ప్రహ్లాదుడికి పాపం లేదు. కానీ మరి ఆయనకు శిక్షలు ఎందుకు వేశారు అంటే భగవంతుడిని ఆరాధించిన వారికి ఎటువంటి శిక్ష వేసినా ఏమీ కాదు అని నిరూపించడం కోసం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ శిక్షలు వేశాడు స్వామివారు. అంటే ఆయన ఇందుకడ అందులేడని సందేహం వలదు అన్నట్లుగా స్వామిని ఎక్కడైనా చూశారు. కుర్చీలో చూశారు, ప్రతి దాంట్లో ఆయన చూడని వస్తువులో లేదు, ఆయన ఎక్కడైనా చూశారు. కాబట్టి స్తంభంలో ఉన్నాడా అంటే వెంటనే ఉన్నాడు, ఎటువంటి సందేహము లేదు అని చెప్పేసి చెప్పడము. అందులోంచి స్వామివారు అందులోంచి ఉద్భవించడానికి కారణం ప్రహ్లాదుడు చెప్పాడు. కాబట్టి అసలు ప్రహ్లాదుడు చెప్పకపోతే స్తంభంలోంచి రాడు. అంటే స్వామి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి ప్రహ్లాదుడు చెప్పడం వల్ల అన్ని చోట్ల ఉన్నటువంటి స్వామి లక్ష్మీ నృసింహ స్వామివారిగా ఉద్భవించి ఉండి అందులో ఉన్నారు. అలానే ఉద్భవించారు. మరి నరసింహస్వామి వారు సింహ ఆకారము మనిషి ఆకారం ఈ రెండే ఎందుకు తీసుకున్నారంటే అక్కడ హిరణ్యకశిపుడు ఆయన కోరికలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడా చంపకూడదు, ఎలా చావకూడదు, మనిషి మృగాలు ఏవి చంపకూడదు, ఆయన కోరికలను బట్టి ఆయనకు డిజైన్ చేసుకున్నారు. జీవం ఉన్న దాంతో చంపకూడదు, జీవం లేని దాంట్లో చంపకూడదు. గోళ్ళు కట్ చేస్తే నొప్పి ఉండదు, అట్లనే మరి జీవం లేదా అంటే పెరుగుతుంది.